నమస్కారం, నా పేరు శ్రీనివాస్, జియాలజిస్ట్ అండి. ఈరోజు మనం పోస్పాట్రేగ మండలం గోవిందపురం పంచాయతీ నక్కన్నపేట విలేజ్కి మనం సర్వేకి వచ్చామండి. ఇక్కడ గల నాని చౌదరి అనేటువంటి కస్టమర్కి ఈ 8 ఎకరాల్లో క్షుణ్ణంగా గ్రౌండ్ వాటర్ సర్వే ఆయనకు అవసరమయ్యి. కారణం ఏంటంటే ఇక్కడ సాల్ట్ వాటర్, ఒక దగ్గర సాల్ట్ వాటర్ రావడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత సెలినిటీ ఎక్కువగా ఉండడం. ఈ సెలినిటీ కారణం ఏంటంటే మనం జియాలజిస్ట్ గారితోనే ఎందుకు సర్వే చేయించుకోవాలి అనే క్వశ్చన్కి ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇక్కడ జనరల్గా ఇక్కడ సాల్ట్ వాటర్ రావడానికి కారణం ఈ దూరంలోనే 6 km దూరంలోనే మనకి షీషోర్ అనేది ఉండడం జరిగిందండి. ఈ ప్రాంతంలో ఎక్కువగా బోర్వెల్స్ డ్రిల్ చేయడం వలన మనకి సాల్ట్ వాటర్ అనేది డీపర్ డ్రిల్లింగ్ చేయడం వలన మనకి సాల్ట్ వాటర్ ఇంట్రూజన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే కెమికల్ ఎఫ్లుయెన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటికల్స్ ఉండడం వలన ఈ దగ్గరలో ఉన్నటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ వలన కూడా ఎటువంటి ట్రీట్మెంట్ చేయకుండా మనకి వాళ్ళు డైరెక్ట్గా ఎఫ్లుయెంట్స్ అనేవి మనకి సీలోకి కానీ ఇలా బయటికి కానీ విడిచిపెట్టడం వలన మనకి ఈ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది జరుగుతుందండి. దయచేసి మనకి ఇటువంటివన్నీ ఐడెంటిఫై చేయగలిగిన వ్యక్తులు జియాలజిస్టులతో మాత్రమే సర్వే చేయించుకోగలరని నేను మీకు కోరుతున్నానండి. మనం ఇక్కడ ఈ 8 ఎకరాల్లో టోటల్గా సర్వే చేసి బెస్ట్ పాయింట్స్ ఒక 5 పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అలాగే కాకుండా మన భూగర్భంలో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్స్ మరియు కొన్ని రకాల సల్ఫైడ్స్ ఉండడం వలన ఇవి భూగర్భంలో ఉన్నటువంటి వాటర్తో కలవడం వలన మనకు కూడా కొంత సెలినిటీ వాటర్ అనేది రావడం జరుగుతుందండి. దయచేసి ఇటువంటివన్నీ కూడా జియాలజిస్ట్ గారు మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు. మనం ఇక్కడ సర్వే చేయడానికి ఏడిఎంటీ మరియు పీక్యూడబ్ల్యూటీ, రివర్ ఎఫ్ స్మార్ట్ అండ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ అనేవి మెయిన్గా యూజ్ చేసి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ రిసోర్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మనం ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా కనుక్కోవడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి.